వెల్కమ్ టు అవర్ ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ స్వామికి తలనీలాలు సమర్పిస్తే చాలు కోరిన కోరికలు అన్నీ తీర్చేస్తాడని ఒక నమ్మకం కూడా ఉంది. వెంకటేశ్వర స్వామి చిత్తూరు జిల్లాలోని 7 కొండలపైన కొలువై ఉన్నారు. ఈ కొండలు సముద్ర మట్టానికి 900 అడుగుల ఎత్తులో ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే జన్మ ధన్యమైపోతుందని ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడికి ధనిక పేద అనే భేదం లేకుండా ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతుంది తిరుమల పుణ్యక్షేత్రం. తిరుమలలో ఎప్పుడూ ఏదో ఒక అద్భుతం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఆకాశం నుంచి చూస్తే తిరుమల ఒక శంఖం ఆకారంలో కనిపిస్తుంది. ఒకవైపు నుంచి చూస్తే 7 కొండలు కూడా వెంకటేశ్వర స్వామి ప్రతిమలాగా కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారి దర్శనం కోసం మూగ, చెమిటి అలా ఎన్ని లోపాలు ఉన్నా సరే భక్తులు ఆ స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు. అలాగే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అందరి కోరికలను తీరుస్తూనే ఉంటాడు. అందుకే ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన దేవుడిగా నిలిచిపోయారు. అలాగే ఒకరోజు ఒక భక్తురాలు తన 5 ఏళ్ల కొడుకును తీసుకొని గుడికి రావడం జరిగింది. అదేంటంటే ఆ పిల్లవాడికి మాటలు రాలేదు, పుట్టుకతోనే మూగవాడు. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని వారు దర్శనానికి రావటం జరిగింది. విచిత్రం ఏమిటంటే దర్శనం చేసుకున్న కొద్దిసేపటికే ఆ పిల్లవాడికి మాటలు రావడం జరిగింది. వెంటనే వారు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుని మహిమే అని అక్కడ ఉన్నవారు అందరితో చెప్పడం జరిగింది. దీనితో ఆ కలియుగ వెంకటేశ్వర క్షేత్రం గోవింద నామాలతో మారుమ్రోగిపోయింది. ఇలా చాలా అద్భుతాలు తిరుపతిలో చోటు చేసుకున్నాయి. అది ఆ దేవుని మహిమేనని అక్కడ భక్తుల విశ్వాసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.